అయితే ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ అన్నారు, క్లీన్ లేబుల్ అంటున్నారు. ఆ! వాట్ ఈస్ దిస్ క్లీన్ లేబుల్ యాక్చువల్లీ? క్లీన్ లేబుల్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఏం లేదు ట్రాన్స్పరెన్సీ ఇందాక చెప్పినట్లే. ఆ! బట్ ఏంటంటే క్లీన్ లేబుల్ అనేది ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఏం వాడుతున్నారో యాజ్ పర్ ద పర్సంటేజెస్ మీరు మెన్షన్ చేయాలి. హ్మ్. ఇంగ్రీడియంట్స్ లో కానీ, న్యూట్రిషనల్ లేబుల్ లో కానీ, ఆర్డిఏ ఫ్యాక్టర్స్ కానీ ఇట్లాంటి చాలా ఉంటాయి. సో వీటిలన్నింటినీ క్లియర్ కట్ గా లేబుల్స్ లో మెన్షన్ చేయాలి. మీకు అక్కడ ఏం చేస్తారంటే చాలా వాటిలో న్యూడిల్స్ లో కానీ, ఆటా సెగ్మెంట్ లో కానీ, లేదంటే ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ చాలా ప్రోడక్ట్స్, కుకీస్ ఇట్లాంటి అన్ని ప్రోడక్ట్స్ లో ఏం చేస్తారంటే కుకీస్ మేడ్ ఆఫ్ ఓట్స్ అంటాడు. ఆ ఓట్స్ చూస్తేనే 0.2% ఉంటుంది బ్యాక్ ఎండ్. స్పినాచ్ నూడిల్స్ అంటాడు. ఆ స్పినాచ్ వచ్చి 2% ఉంటుంది ఎంటైర్ ఆ అది ప్రోడక్ట్. కూడా ఆర్టిఫిషియలే సో ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది ఎగ్జాక్ట్లీ. ఉంటుంది. సో ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. ఇవి ఏమీ కాకుండా ట్రాన్స్పరెన్సీ అంటే బ్యాక్ ఎండ్ లో ఇవి ఎక్కడ పొరపాటు జరుగుతుంటది, ఇంగ్రీడియంట్స్ ఎక్కడో వెనకుంటాయి. ఇప్పుడు మేము కొత్త ప్యాకేజింగ్ ఏదైనా తీసుకొస్తున్నాం, మోస్ట్లీ బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ మాకు అన్ని స్టోర్స్ లో కూడా వస్తాయి. అక్కడ ఇంగ్రీడియంట్స్ బ్యాక్ ఎండ్ లో పెట్టే ఇంగ్రీడియంట్స్ యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్ లైన్స్ ప్రకారం వెనక ఉంటాయి. మేము ఫ్రంట్ ఫేస్ కు తీసుకొస్తాం. ఓకే. ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, ఇంటర్నెట్ పెరుగుతుంది, చదువుకున్న పబ్లిక్ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ చాలా మంది కోరుకుంటున్నారు. సో వాట్ దే ఆర్ ఈటింగ్ అనేది వాళ్ళకి తెలియాలనే థాట్ ప్రాసెస్ లో ఇంగ్రీడియంట్ స్టోరీ ఫ్రంట్ ఫేస్ కి తీసుకొస్తాం.